కరీంనగర్ నగరాన్ని కుదిపేసిన భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 పేరుతో పోలీసులు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. సాధారణంగా కనిపించే బ్యాంక్ ఖాతాలు, కానీ అవే కోట్ల రూపాయల మోసాలకు కేంద్రాలైతే? అవును, మ్యూల్ అకౌంట్స్ పేరుతో అమాయక ప్రజల పేర్లతో ఖాతాలు తెరచి వాటిని సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్న గ్యాంగ్ను కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 24 మందిని గుర్తించగా అందులో 13 మందిని అరెస్టు చేశారు. మీరు వింటున్న సంఖ్యలు షాక్కు గురిచేస్తాయి. ఈ గ్యాంగ్ ద్వారా జరిగిన లావాదేవీలు 138 కోట్ల రూపాయలు, వర్చువల్ ఖాతాల ద్వారా 12 కోట్లకు పైగా, ఆర్బీఎల్ బ్యాంక్ మ్యూల్ ఖాతాల ద్వారా 125 కోట్లకు పైగా. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక సైబర్ మాఫియా స్థాయి నెట్వర్క్. ఈ నేరగాళ్ల పని విధానం చాలా ప్లాన్డ్గా ఉంది. సమన్వయకర్తలు మొత్తం నెట్వర్క్ను నియంత్రిస్తారు. మధ్యవర్తలు అమాయక ప్రజలను డబ్బు ఆశతో మోసం చేస్తారు. ఖాతాదారులు తమ ఖాతాలను తెలియకుండానే నేరాలకు వేదికగా మారుస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, మెయిన్లీ రిలేటెడ్ టు మన ఆపరేషన్ క్రాక్డౌన్ ఆన్ దిస్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్లో కూడా ఫస్ట్ అరెస్ట్లో టోటల్ 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది, కరీంనగర్ 1 టౌన్ అండ్ 2 టౌన్ కేసెస్లో. ఈరోజు కరీంనగర్ 3 టౌన్ ఉన్న టోటల్ 8 కేసెస్ in which bank accounts of Ratnakar Bank Limited. ఈ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్లో. ఆ బ్రాంచ్లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్లో ఈరోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు, మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నెంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్. నా ఈ రోజుకి ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్లో తక్కువ ఉన్నాయి ఆఫెన్స్, కానీ ఈ రోజు ఉన్న కేసెస్లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ అఫెన్స్ టోటల్ 137 crore వరకుకి ఈ 8 అకౌంట్ నెంబర్స్లో 8 కేసెస్లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషలీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్లో ఆల్ దోస్ వర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనివల్ల ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crore చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 ఇట్లా crore వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చింది. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హెస్ గాన్ టు వాళ్ళు పైన ఉన్న పర్సన్స్కి. నా దీంట్లో టోటల్ 4 లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ బండారి సాయిరామ్, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా 2 ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్తో కూడా లింక్లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్లో చైనీస్ ఆఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్స్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది.
అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. సో అతని దగ్గర మొబైల్లో యూఎస్డిటీ ట్రేడింగ్ అది డీటెయిల్స్ కూడా మనకి దొరికింది. యూఎస్డిటీ ఈజ్ అ క్రిప్టో కరెన్సీ. దీంట్లో ఇట్స్ నేమ్ ఇస్ యునైటెడ్ స్టేట్ డాలర్ టెథర్. ఇట్స్ అ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అతనికి కమిషన్ 2% కమిషన్ బై చైనీస్ దీస్ నేషనల్స్ బండారి సాయిరామ్కి ఇవ్వడం జరిగింది త్రూ దిస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ టెలిగ్రామ్ యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న మ్యూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇతను వాళ్ళతో టెలిగ్రామ్లో షేర్ చేశారు. ఇది కాకుండా ఇంకా ఇద్దరికి డీటెయిల్స్ షేర్ చేశారు. దే ఆర్ నేటివ్ ఆఫ్ అదర్ స్టేట్, కానీ వీఆర్ నాట్ రివీలింగ్ డీటెయిల్. బండారి సాయిరామ్ ఉన్న కింద పర్సన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్లో చాలా మంది పనిచేశారు. వన్ ఈజ్ హనుమంద రంజిత్, ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అల్లిగెట్టి మల్లేశం, బోగా రాగేష్. వీళ్ళకి పని ఏంటి అంటే మ్యూల్ అకౌంట్ హోల్డర్కి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఈ ఆఫెన్స్ కోసం అకౌంట్ నెంబర్ షేర్ చేయాలి విత్ వాళ్ళ అదర్ ఆఫెండర్స్, వాళ్ళ పైన నెట్వర్క్ల పైన ఉన్న ఆఫీషియల్స్. అట్లాగే ఇంకొకటి అల్లే సత్యం ఉన్నారు. ఇతను కూడా నేటివ్ ఆఫ్ కరీంనగర్ ఓన్లీ, కానీ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. గోరఖ్పూర్ సైబర్ క్రైమ్ కేసులో జరిగిన కేసులో ఆల్రెడీ అక్కడ గోరఖ్పూర్ జైల్లో ఉన్నారు, ఆల్రెడీ అరెస్టెడ్ దే. దెన్ బండి ప్రణయ్ అండ్ అట్లాగే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. విభుడి రామ్ కుమార్, నతర్ల శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి. ఈ అందరికీ తెలుసు ఈ అకౌంట్ ఈ ఆఫెన్స్ కోసం యూజ్ అవుతుంది. అందరికీ 35,000 పర్ అకౌంట్ హోల్డర్కి కమిషన్ కూడా వచ్చింది. ఇది కాకుండా రోల్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా దీంట్లో మన నోటీస్లో వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కానీ బ్యాంక్ తరఫు నుంచి ఎలాంటి మనకి అలర్ట్ రాలేదు. ప్లస్ ప్రతి అకౌంట్కి మేము కేవైసీ తీసుకొని ఆ బ్యాంక్ వాళ్ళతో డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ట్రాన్సాక్షన్ చెక్ చేసాము. జనరల్గా కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది ఓపెన్ అయితే ఫిజికల్గా వాళ్ళకి అడ్రస్ అన్ని మొత్తం చెక్ చేయాలి బై బ్యాంక్ ఆఫీసర్స్. దీంట్లో ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. భువనగిరి కళ్యాణ్, ఈజ్ మేనేజర్ ఆఫ్ దట్ బ్రాంచ్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫ్ కిసాన్ నగర్. అండ్ అతని కింద పనిచేసిన క్యాషియర్ ఐషా బేగం. ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది. వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళు ఈ ఆఫెండర్స్తో ఆర్గనైజ్, ఈ నెట్వర్క్లో ఉన్న ఆఫెండర్స్తో టచ్లో ఉన్నారు. రెగ్యులర్గా ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ అయితే కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది కాబట్టి ఫామ్ పేరులో అవుతుంది. సో వాళ్ళకి మెయిన్ రోల్ ఏంటి అంటే ఫామ్ పేరులో అయింది కాబట్టి అక్కడ పోయి ఫిజికల్గా ఈ ఫామ్ యాక్టివ్ ఉందా లేదా, లొకేషన్లో లేకపోతే ఫేక్ ఉందా అది చెక్ చేయాలి. అక్కడ చెక్ చేసిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, అప్పుడు అకౌంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అన్ని మొత్తం ఫేక్ ఫామ్, కానీ వితౌట్ చెకింగ్ దమ్ ఫిజికలీ ఇన్ కనైమెన్స్ విత్ దీస్ ఆర్గనైజ్ క్రిమినల్స్ వీళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి కమిషన్ అమౌంట్ వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్స్ ఇద్దరికి 35,000 దట్ ఇవర్ వెరిఫైయింగ్ ఎంత వచ్చింది. 1 టన్ అమౌంట్ కమిషన్ అమౌంట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కి కమిషన్ వచ్చిందా లేదా దట్ ఇవర్ వెరిఫైయింగ్. కానీ దే హ్యావ్ ఆల్సో రిసీవ్డ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్ ఫేవర్ ఏంటి, అది ఫేక్ అడ్రస్తో ఫేక్ ఫామ్ నేమ్తో అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళకి ఇస్తారు, కన్ఫర్మ్ చేసి ఇస్తారు. ఈవెన్ డైరెక్ట్ వాళ్ళకి అకౌంట్ హోల్డర్స్కి ఉన్న నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఓటీపీ మొత్తం కూడా ఈ మిడిల్ మ్యాన్తో షేర్ చేశారు. ఇది కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. వీళ్ళకి కాల్ డీటెయిల్ రికార్డ్స్లో కన్ఫర్మ్ అయింది, వాట్సాప్ చాట్స్లో కన్ఫర్మ్ అయింది, కనైమెన్స్ మనకి సఫిషియెంట్ ఎవిడెన్స్ దొరికింది. సో ఈ రోజు ఉన్న కేసులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో కరెంట్ అకౌంట్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల స్కేల్ అమౌంట్ ఆఫ్ అఫెన్స్ ఇస్ మోర్. సెకండ్, బ్యాంక్ ఆఫీసర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా కమిషన్ వచ్చింది. అండ్ ఫేక్ ఫామ్ నేమ్లో ఫేక్ అడ్రసెస్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో టోటల్ ట్రాన్సాక్షన్ చూస్తే టోటల్ 137 crore వరకు అకౌంట్ సైబర్ అఫెన్స్ జరిగింది. సో దీంట్లో వీళ్ళు కూడా కమిషన్ చూస్తే 2 to 3 crores కమిషన్ వచ్చి ఉంటాయి. ఇన్ అడిషన్ టు 30,000 పర్ అకౌంట్ నెంబర్ విచ్ దే హ్యావ్ టేకన్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్. ఇట్స్ అ వెల్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ సిండికేట్. దీంట్లో ఇంకా మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 ఓన్లీ వీఆర్ ఐడెంటిఫైయింగ్ మోర్ పీపుల్. ఇంకా దీంట్లో ఉన్న మ్యూల్ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్ ఉందా లేదా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా లేదా, టెక్నికల్ డిజిటల్ ఎవిడెన్స్ మేము చూసుకుంటున్నాము. మొత్తం ఇది ఆపరేషన్ వాజ్ కండక్టెడ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్. దీంట్లో అండర్ హిమ్ SHO 3 town in these days, his police station cases, then supported by SHO 2 town and 1 town, CCS inspector Prakash, then technical team support provided by IT core inspector Salila and cyber cell team working under him.
అండ్ సపోర్ట్ వీ గాట్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ పిఎస్ అండర్ ఎస్పీ రమేష్. సో చాలా అది లాస్ట్ 1 month నుంచి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం దీంట్లో కనెక్టెడ్ రికార్డ్స్, కేవైసీ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్, కాల్ డీటెయిల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్స్ మొత్తం ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అందరికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఐ లైక్ టు అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ డన్ బై దమ్. ఓవరాల్గా చూస్తే ఆల్ ప్రీవియస్ కేస్ అండ్ ఈ కేస్కి చూస్తే టోటల్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ 20 FIRs. దీంట్లో టోటల్ 25 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ NCRP కంప్లైంట్స్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఉన్న కంప్లైంట్స్ విలేజ్ రిలేటెడ్ 1029 ఉన్నాయి. తెలంగాణ రిలేటెడ్ కంప్లైంట్స్ టోటల్ 76 ఆర్ రిలేటెడ్ విత్ దిస్. మిగతా 76 అంటే 7% అయింది. మిగతా 93% కేసెస్ ఆర్ అదర్ స్టేట్. అదర్ స్టేట్లో జరిగిన ఆఫెన్స్కి సైబర్ క్రైమ్కి డబ్బు ఈ అకౌంట్లో వచ్చినాయి. ఈ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్లో పోయింది, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ అయింది. ఇంకా ఇంపార్టెంట్ దీంట్లో ఏంటి అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు ఓన్లీ ఇండియన్స్ వర్ ఇన్వాల్వ్. కానీ ఈ కేసులో స్పెసిఫిక్గా ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైనీస్ ఆఫీషియల్స్ ఆల్సో. అండ్ వాళ్ళు ఎంత ఈజీగా ఫ్రాడ్ చేస్తున్నారు. దే జస్ట్ నీడ్ అ టెలిగ్రామ్లో వాళ్ళకి కాంటాక్ట్ కావాలి. ఆ చైనీస్ ఆఫీషియల్తో కాంటాక్ట్లో ఉండి జస్ట్ దే విల్ షేర్ అకౌంట్ నెంబర్. వాళ్ళు మొత్తం ఐడి, పాస్వర్డ్ ఆఫ్ దట్ నెట్ బ్యాంకింగ్ ప్లస్ ఓటీపీ కూడా వాళ్ళకి వస్తుంది. అది యూజ్ చేసి మొత్తం సైబర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అండ్ కమిషన్ క్రిప్టో కరెన్సీ USDT తెత్తర్ ఫామ్లో వస్తుంది. ఎంత ఈజీగా వీళ్ళు సెటప్ చేశారు ఇది ఆర్గనైజ్ సిండికేట్. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే కూడా దే ఆర్ నాట్ వెల్ క్వాలిఫైడ్ ఆల్సో. చాలామంది దీంట్లో 10th పాస్ అవుట్ ఉన్నారు, కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక బీటెక్ ఉన్నారు, ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు. మెయిన్ పర్సన్ బండారి సాయిరామ్ ఈజ్ డిప్లొమా ఫీల్డ్. మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఇది ఇంత టెక్నికల్ సొఫిస్టికేటెడ్ క్రైమ్స్ ఈస్ బీయింగ్ కమిటెడ్ బై అన్సఫిషియేటెడ్ పీపుల్, జనరల్ పీపుల్. సో ఇది ఈజ్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో దీనివల్ల సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో అవేర్నెస్ మీద చాలా ఫోకస్ ఉంది. సో అవేర్నెస్ రిలేటెడ్ 1930 మనకి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ చాలా ఇది అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, దీంట్లో ప్రమోట్ చేస్తున్నాము దీనికి. ఇది కాకుండా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లో కూడా ఎప్పుడైనా ఆఫెన్స్ అయితే కంప్లైంట్ చేయవచ్చు. గోల్డెన్ అవర్ కన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే తొందరగా కంప్లైంట్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత కూడా అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. కానీ దీంట్లో లేట్ చేస్తే దే విల్ యూజ్ ఆల్ దిస్ నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్, ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసుకుంటారు. దాన్ని లేట్ రిపోర్ట్ చేసిన తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అయితే కూడా అమౌంట్ ఫ్రీజ్ ఉండదు. అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది కానీ అమౌంట్ పోతుంది. సో దట్ అమౌంట్ వాట్ ఎవర్ ఫ్రాడ్ అమౌంట్ అది పోతుంది అక్యూజ్కి. సో దీనివల్ల ఎప్పుడైనా ఆఫెన్స్ జరిగితే ఇమీడియట్ రిపోర్టింగ్ ఇస్ ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ బై కాలింగ్ 1930 నెంబర్. అండ్ టు సేవ్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి. అవి కొన్ని స్మాల్ కానీ ఇంపార్టెంట్. Do not click on any suspicious link, suspicious app. Do not share your personal information. Not to click any suspicious link. Not to share your banking details with anyone. These are small. Not to share OTP. Very important precautions. Kani we still get fall in this trap. Just కరీంనగర్లో చూడండి ఒకటి RTA చలాన్ యాప్ నడుస్తుంది. ఐ డోంట్ నో అందరూ చూసారా లేదా, చాలా అది వైరల్ అయింది. ఇది RTA చలాన్.apk ఫైల్ మెసేజ్లో నడుస్తుంది. ఇక్కడ స్టార్ట్ అని ఐ డోంట్ నో. కానీ ఆ యాప్లో క్లిక్ చేస్తే మొత్తం మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అందరికీ మీ ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ అందరికీ పోతుంది. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదా ఐ డోంట్ నో. ఇది నడుస్తుంది. సింపుల్ ప్రికాషన్ ఏంటి అంటే నాట్ టు క్లిక్ ఇన్ దట్ యాప్. ఎందుకు క్లిక్ చేయాలి? ఎవరైనా పంపిస్తున్నారు. ఈ స్పెషల్ కేసులో ఏమైంది అంటే మీ కాంటాక్ట్ తెలిసిన పర్సన్ వాళ్ళకి తరఫు నుంచి మెసేజ్ వస్తుంది ఫ్రమ్ హిస్ మొబైల్ నెంబర్ ఉంది. సో మీకు ట్రస్ట్ ఉంటాయి, అతను ఏమైనా పంపించారు, ఏమైనా నిజం ఉంటాయి దీంట్లో. అది ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి పంపిస్తున్నారు, అతనికి కూడా తెలియదు. మీరు క్లిక్ చేస్తే మీ నెంబర్ నుంచి అదర్స్కి కూడా పోతుంది. జస్ట్ ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరీంనగర్లో జరుగుతుంది లాస్ట్ 2-3 months నుంచి. సో ఇట్లాగే ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ యాక్షన్ ఆన్ దిస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ విల్ కంటిన్యూ. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 వాట్ ఎవర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ టిల్ నౌ మ్యాక్సిమం కేసెస్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ ఆల్మోస్ట్ 60% అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అదర్ అక్యూజ్ కూడా వీ హ్యావ్ గాట్ సమ్ డీటెయిల్స్, వాళ్ళకి ఐడెంటిఫై చేసి తొందరగా అరెస్ట్ చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ ఆపరేషన్ ఇన్ అదర్ 2.0, 3.0 ఫామ్ ఇట్ విల్ కంటిన్యూ. So we will continue crack down on this organized cybercrime criminals and who are using these new accounts to transfer these proceeds of crime. So through media I want to create awareness among public regarding this
సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతుంది, హౌ దే కెన్ టేక్ ప్రికాషన్స్. అయిన తర్వాత కూడా 1930 గోల్డెన్ అవర్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. Then within few days through Lok Adalat report we can get this amount refunded back to their account. So thank you very much everyone for coming.